ఎన్నో నవ్వులు వస్తాయి. బిడ్డ పుట్టాడని వాళ్ళ అమ్మా నాన్న ఆనందపడ్డారు. పుట్టగానే ఏ బిడ్డని ఏడుస్తాడు, కానీ వీడు ఏడవలేదు, నవ్వలేదు. చచ్చిన కొడుకు పుట్టాడనుకున్నారు. కానీ దొంగ సచ్చినోడు పుట్టాడని వాళ్ళకప్పుడు తెలియలేదు. పాపం వాళ్ళు లక్ అనుకున్నారు, వీడు కిక్ అనుకున్నాడు. వీడు పెరగడం మొదలుపెట్టాడు. వీడితో పాటు వీడి కిక్ కూడా. ఒకరోజు నేను స్విమ్మింగ్ చేస్తుంటే వాళ్ళ నాన్న వాడిని స్విమ్మింగ్ నేర్పడానికి తీసుకొని వచ్చాడు. నాకేమో ఈతొచ్చు, మరి వాడికి ఈత రాదు కదా, అందుకే మునిగిపోకుండా ఉండడానికి వాళ్ళ నాన్న పాపం వాడికి నడుము చుట్టూ బెండ్లు కట్టాడు. ఈడేమో ఆ బెండ్లు ఇప్పేసి డబేల్ మంది దూకాడు. దూకినోడు చక్కగా ఈత కొట్టచ్చు కదా, వాడి బెండ్లు ఇప్పేసి నా బెండ్ తీశాడు. బయటకు వచ్చాక వాళ్ళ నాన్న వాడిని అడిగాడు, బెండ్లు ఎలా ఊడినాయిరా అని. నేనే తీస్తాను నాన్న అన్నాడు. ఎందుకురా అన్నాడు వాళ్ళ నాన్న. బెండు లేకుండా ఈత కొడితేనే కదా నాన్న కిక్ ఉండేది అన్నాడు. వాడి కిక్ కోసం అప్పటి నుంచే నాకు కిక్కుల మీద కిక్కు లేయడం మొదలుపెట్టాడు తల్లి. వీడు మాత్రం అదే కిక్తో బెండు లేకుండానే ఈత నేర్చుకున్నాడు. ఆ రోజు నుంచి వాళ్ళ నాన్న వాడిని అర్థం చేసుకోవడం మానేసి ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. అలా అని వీడేం డిఫరెంట్ కాదు, మనలాంటోడే. కిక్కు మనము వెతుక్కుంటాం చిన్న చిన్న విషయాల్లో, అప్పుడప్పుడు మాత్రమే. కానీ వీడు ప్రతి క్షణం ప్రతి పనిలో కిక్కు వెతుకుతాడు. అదే వీడి ప్రాబ్లం. కొంతమంది వీడిని తెలివైనోడు అంటారు, కొంతమంది వీడిని తెక్కలోడు అంటారు, కొంతమంది వీడిని తేడాగాడు అంటారు. కానీ నాకు తెలిసి ఈడో పెద్ద ఎదవ ఈడియట్. చూసారా, వీడి గురించి వింటేనే మీరు ఎంత షాక్ అయ్యారు. వీడితో ఉంటే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. జీవితంలో మళ్ళీ వాడిని కలవాలనుకోలేదు, కానీ కలవాల్సి వచ్చింది నా చెల్లి కోసం. వీడా పెద్ద మెంటల్ కేస్. వీడిని ప్రేమించడం ఏంటి? ఎక్కడ కలిసావే వీడిని? దూరం నుంచి చూసి లవ్ చేశాను. నువ్వు హెల్ప్ చేయాలి, లేదంటే చచ్చిపోతాను. ఎక్కడుంటాడు? కళ్యాణ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జాయిన్ అయిన ఒక్క నెలలోనే నీ ఐడియాస్, నీ స్కీమ్స్ తో మన కంపెనీని మార్చేసావయ్యా. పెద్ద పెద్ద నేషనల్ మొబైల్ కంపెనీస్ కి మన కంపెనీని కాంపిటేటర్ గా చేసావు. వెల్ డన్. నేను జాబ్ మానేస్తున్నాను సార్. వై? ఎందుకు? అది నో, నీలాంటి టాలెంటెడ్ పర్సన్ ని మన కంపెనీ వదులుకోలేదు. నీకేం కావాలో చెప్పు. కిక్కు కావాలి సార్. ఓయ్, ఎక్స్క్యూజ్ మీ, హలో బాస్, వన్ సెకండ్. ఎవరు పాపా నువ్వు? ఎవరా? శ్రేయా చేజ్. ఓ, ఆ రోజు బుక్ అయింది నువ్వేనా? బుక్ బుక్ మ్యాటర్ ఏంటి పాపా? నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. నా చెల్లి నిన్ను ప్రేమిస్తుంది. నన్ను ప్రేమిస్తుందా? ఫిగర్ బాగుంటుందా? నీలా ఉంటుందా? చెప్పనిస్తావా? చెప్పేసుకో. నా చెల్లి ఒప్పించింది. ఎక్కడో దూరం నుంచి 2 సార్లు చూసి నిన్ను ప్రేమించింది. తనకేం తెలియదు కదా నీ గురించి, అందుకే ప్రేమించింది. నీకు తెలిసేటి? తెలుసు. నువ్వు, నీకు ఫ్రెండ్స్ లేదు, పేరెంట్స్ లేదు, ఎవరైనా ఒకటే. నీ కిక్ కోసం పక్కోడి ప్రాణాలతో పేకాడేసుకుంటావు. పక్కోడి ప్లాన్ ని కూడా నీ ప్లాన్ అని చెప్పేసుకునే ఐటమ్ మీరా నువ్వు. చీప్ క్యారెక్టర్ నీది. నీ భోగతం మొత్తం తెలుసు. ఇంకా గుర్తురాట్లేదు. ఏయ్, నాకేం తెలియదు అనుకోకు. చిన్నప్పుడు నువ్వు ఆజంగాని స్విమ్మింగ్ పూల్ లో తోసేయడం కూడా తెలుసు. మీ నాన్నకి చుక్కలు చూపించారు నువ్వు. నీకెందుకు నా ప్రేమ పెళ్ళి అవసరమా నీకు? వద్దు, ఆపొద్దు. కంటిన్యూ. ఫ్లో మిస్ అవుతుంది. చీని అబ్బా, నీకు అసలు ఫీలింగ్స్ లేవురా. కరెక్ట్ కదా? కదా? యా. నాకు చిన్న హెల్ప్ చేయి. ఏం చెప్పు? నా చెల్లి మనసు మార్చే. నువ్వంటే అసేం పుట్టేలా చెయ్యి. ఓకే. నీ గురించి ఎన్నిసార్లు చెప్తే చాలు, ఆటోమేటిక్ గా అసేం పుట్టేస్తుంది. ఎమోషనల్ ఫీల్ అవుతావు నువ్వు. నా చెప్తాను పద. చెప్తాను. సుబ్బు, అచ్చి బాబోయ్, ఏ అందం. ఫేస్ బాగుంది, ఫిగర్ బాగుంది. నువ్వేంటి యావరేజ్ ఉందని చెప్పావు? అయినా ఏంటి సుబ్బు నువ్వు? నన్ను అంతగా ప్రేమిస్తే డైరెక్ట్ గా నాకే చెప్పొచ్చుగా. మధ్యలో ఇలాంటి బ్రోకర్లు మనకు అవసరమా? సుబ్బు, నువ్వు ఎంత మంచిదానో కాకపోతే నాలాంటి మెంటలోని ప్రేమిస్తావు. నువ్వేంటే మెంటలో? నిజం సుబ్బు, నేను ఒక సొంట పరమ బోకు, పరమ యదవ, అదేంటి ఐటమ్ గాన్ని. నా కిక్కు కోసం పక్కోడి జీవితంతో పేకాడుకునే రకం.
చిన్నప్పుడు మా ఆజాం గారిని స్విమ్మింగ్ పూల్ లో తోసి మటర్ చేశా. ఇప్పుడు దగ్గర శవం దొరకలేదు. మీ అక్కకన్నీ తెలుసు. ఏ తెంగరి, నువ్వు చెప్పలేదా? ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను. జీవితంతో దాంతోనే ఉంటాను. అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే దాంతో కొందాం. సుబ్బు సుబ్బు సుబ్బు, నువ్వు టాప్ అయిపోయినట్టేగా. కళ్యాణ్, సుబ్బు, నువ్వు ప్రేమిస్తున్నా ఆ అన్లకీ గర్ల్ ఎవరు? ఇంకెవరు? మీ అక్కే. అంటే జోక్ అనుకుంటున్నావా? ఏ మగాడైనా తనని బాగా అర్థం చేసుకుని ఆడది తన జీవితంలో రావాలని కోరుకుంటాడు. ఇంత తక్కువ టైంలో నన్ను నీ అంత అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. పైగా నీలాంటి కంచు నా లైఫ్ లోకి వస్తే కిక్కే కిక్కు. నువ్వు ఫిక్స్ అయిపో, నీ లైఫ్ సెటిల్డ్. ఐ లవ్ యూ నానా. 1 2 3 बैंग. हे हे विजय दीनानाथ चौहान पूरा नाम. वो मैं जूता पॉलिश किया, तुम किया क्या? हैं? वो मैं गाड़ी को फटका लगाया, तुम लगाया क्या? हैं? సరే మ్యాటర్కి వద్దాం. ఆ అమ్మాయికి